వెల్కమ్ టు ప్రభా చేతి రుచులు. ఈరోజు లాలీపాప్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది బిర్యానీతో, చపాతీతో, ప్లెయిన్ రైస్‌తో కూడా బావుంటది. దీనికి కావాల్సిన పదార్థాలు: పలావ్ ఆకు, మిరియాలు, యాలకులు, చెక్క, ఆనియన్ పేస్ట్, జస్ట్ ఆనియన్స్‌ని మిక్సీలో పట్టడం అంతే. టొమాటో పేస్ట్, జస్ట్ టొమాటోస్‌ని మిక్సీలో పట్టడం, ఎక్స్ట్రా ఏమి వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు, చికెన్. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్‌కి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాండ్లీ పెట్టుకొని చికెన్ వేసుకోండి. నూనె నూనె కానీ అథవా ఇంకేమన్నా కానీ ఏమీ వేయద్దు. జస్ట్ చికెన్ వేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి చికెన్‌ని. అదేం తడమంటదండి. చికెన్‌లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కదా! దాంతో అది కుక్ అవుతది. జస్ట్ చికెన్ వేసి మంచిగా కుక్ చేసుకోండి. అది ఒక 70% అలా కుక్ అయింది అన్నప్పుడు ఇలా వాటర్ వస్తే ఏం అవ్వదండి. ఆ వాటర్ కూడా టేస్ట్ ఉంటది. ఇలా ఒక 70% కుక్ అయింది అన్న తర్వాత దాన్ని ఆ చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకో సైడ్‌లో తీసి పెట్టుకోండి ఒక గిన్నెలో. ఆ వాటర్‌ని కూడా పెట్టుకోండి. దానిలో వచ్చిన వాటర్. తర్వాత సేమ్ కడాయిలో మీరు కొంచెం నూనె వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ నూనె వేసుకొని ఇప్పుడు నేను చూపించినంత సా మిరియాలు, చెక్క, పలావాకు వేసి ఒక 1 మినిట్ అలా దాన్ని కుక్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేయండి. ఆనియన్ కూడా కొంచెం యెల్లోయిష్‌గా అవుతది. అంతవరకు కొంచెం కుక్ చేసుకోండి. తర్వాత టొమాటో పేస్ట్ వేయండి. ఈ యెల్లోయిష్ బ్రౌనిష్ టైప్‌లో ఆనియన్ పేస్ట్ అవుతది. తర్వాత టొమాటో పేస్ట్ వేయండి. చాలా సింపుల్ రెసిపీ, బాగుంటది. ట్రై చేయండి మీరు ఒకసారి. టొమాటో పేస్ట్ కూడా వేసి ఇలా కాసేపు అలా కుక్ అవ్వనివ్వండి. తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది 1½ స్పూన్ అలా వేసుకోండి. ఆనియన్స్ కూడా నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజ్‌ది. అండ్ టొమాటో కూడా పెద్ద సైజ్‌ది 2 తీసుకున్నాను. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్‌కి కుక్ చేస్తున్నా. తర్వాత అప్పుడే చెప్పాను కదా! చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు అవన్నీ వేసుకోండి. అవన్నీ కూడా 1 స్పూన్, 1½ స్పూన్ అలానే వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకోండి. గ్రేవీ ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత మీరు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. ఒక గ్లాస్ అని కాదు, మీకు ఎంత కన్సిస్టెన్సీలో మీకు గ్రేవీ కావాలో అలా వేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ 1½ 2 గ్లాసెస్ వరకు వేసుకున్నాను. తర్వాత వేసుకున్నా. అది ఇలా కుక్ అవుతుంది అన్నప్పుడు అప్పుడే మనం కుక్ చేసుకున్న చికెన్ని వేయండి. అన్నీ మొత్తం చికెన్ వేసేయండి. ఆ వాటర్ ఏదైతే అప్పుడు కుక్ చేసినప్పుడు ఉంది కదా! ఆ వాటర్‌ని కూడా వేయండి. దాంట్లో కూడా టేస్ట్ ఉంటది. తర్వాత మిక్స్ చేసుకోవాలి. నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఆ గ్రేవీ అంతా మొత్తం చికెన్స్‌కి పట్టేలాగా. అలా క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. చికెన్ మంచిగా ఉడికింది అన్నప్పుడు మీరు స్టాప్ చేసేసుకోవచ్చు స్టవ్‌ని. అంతే. టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.